ఓం శ్రీకృష్ణ సద్గురువే నమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీమద్ వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. దామోదరదాసు అన్నలు ఆస్తిలో వాటా తీసుకోమని చెప్పి తమ్ముడిని పిలవడం జరిగింది. అప్పుడు నాకు పెన్నిది లభించింది, నాకింకా ఏ వాటాలతోనూ పని లేదు, నేను రాను, మీరు వెళ్ళండి అని తీక్ష్ణంగా దృఢంగా సమాధానం ఇచ్చాడు దామోదరదాసు. ఆ సమయంలో తమ్ముడి ముఖం కూడా తేజస్సుతో నిండి వారిని భయపెట్టింది. ఉలిక్కిపడ్డారా అన్నలు. ఇంత ఆస్తిని ఎందుకు వద్దంటున్నాడో, ఆ బాల సాధువు వెంట ఎందుకు పడ్డాడో ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ అడగాలంటే వారికి ధైర్యం చాలలేదు. అంతేకాక వారక్కడ నిలవలేకపోతున్నారు. ఇక చేసేది లేక వెనుతిరిగారు. ఎందుకంటే అది వల్లభుల వల్ల ఆధ్యాత్మిక వైభవంతో కూడుకున్నటువంటి ప్రదేశం. అక్కడ మామూలు వాళ్ళు నిలవలేరు కదా. వివసుడై తనని చూస్తున్న దామోదరదాసును చూసి ఆత్మీయంగా నవ్వారు వల్లభులు. తమ దక్షిణ హస్తాన్ని దామోదరదాసు తల మీద ఉంచారు. వల్లభుల నుండి విద్యుత్తు లాంటి శక్తి ఏదో తనలో ప్రవేశించినట్లుగా అనుభూతి పొందాడు దామోదరదాసు. తన తలను ఆ వల్లభుల ఒడిలో ఉంచాడు. నయనాల నుండి అశ్రువులు ధారలు కట్టాయి. ఎంతో ఆప్యాయంగా తలను నిమురుతూ, దామ్లా, మాకెంతో ఆనందంగా ఉంది, నన్ను వదిలి వెళ్ళవు కదూ అని వల్లభులు అడిగారు. ఆ మాటలకి ఉలిక్కిపడి 2 చేతులతోనూ వల్లభుల్ని చుట్టేసి, ఆ ఊహ కూడా భరించలేను ప్రభు, మీరే నా సర్వస్వం అన్నాడు. ఇద్దరూ ఆనందంగా గోకులానికి బయలుదేరారు. మార్గమధ్యంలో దామోదరదాసుకు శ్రీకృష్ణుని బాల్య లీలలకు అంతరార్థాలు వివరించసాగారు వల్లభులు. గోవిందుని లీలాస్మరణంతో ఇరువురు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోకులానికి చేరుకున్నారు. బాలకృష్ణుడు విహరించిన గోకులాన్ని వీక్షించగానే ఇరువురి హృదయాలు ఒక్కసారిగా ఉప్పొంగి భావోద్వేగాన్ని పొందాయి. ఆనందంగా పరిసరాలను పరిశీలిస్తూ ఒక సెమీ వృక్షం కింద ఆసీనులయ్యారు. అక్కడ 2 ఘట్టాలున్నాయి. వాటిని చూస్తూ, దామ్లా, ఈ 2 ఒకేలా ఉన్నాయి, వీటిలో గోవిందు ఘాటు ఏదో ఠకురాణి ఘాటు ఏదో తెలియడం లేదు సుమా అన్నారు వల్లభులు. ఇంతలోనే వారికి నఖశిఖ పర్యంతము సర్వాలంకార భూషితురాలైన ఒక స్త్రీ దర్శనమిచ్చింది. ఆమె దేహమంతా మహా తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ కాంత వల్లభుల్ని చిరునవ్వుతో చూస్తూ, మీరిరువురు ఆసీనులైనదే గోవింద్ ఘాట్, మీకు కుడివైపున ఉన్నది ఠకురాణి ఘాట్ అని చెప్పి అదృశ్యమైంది. వల్లభుల హృదయం ఆనందంతో ఆర్ద్రమైంది. ముకుళిత హస్తాలతో తాము దర్శించిన ఆ దివ్య స్వరూపాన్ని యమునా కళ్యాణి రాగంలో వర్ణిస్తూ స్తుతించసాగారు. పృథ్వీ ఛందస్సులో వల్లభుల నోటి నుండి వెలువడిన శ్రీ యమునాష్టకాన్ని పక్కనే ఉన్న దామోదరదాసు త్వరగా రాసుకున్నాడు. తమకు కలిగిన దివ్యానుభూతి నుండి తేరుకున్న వల్లభులు, దమ్లా, ఏమిటి రాసుకుంటున్నావు అన్నారు. మీరు పలికిన అష్టకాన్ని అక్షరబద్ధం చేశాను ప్రభు, వినండి ఎంత అద్భుతంగా ఉందో అంటూ ఆనందంగా తాను మళ్ళీ రాగయుక్తంగా అష్టకాన్ని సరిచేసుకుంటూ పాడి వినిపించాడు. ఆహా, ఆత్మీయుడు అంటే నువ్వే దమ్లా. యమునమ్మకు మన మీద ఎంత దయ చూసావా దమ్లా. గోవింద ఘాట్ ఠకురాణి ఘాటు ఏదో తెలియలేదని అనుకోగానే వచ్చి సందేహాన్ని తీర్చి వెళ్ళింది అన్నారు. అవును ప్రభు అంటూ తన చేతిలోని అష్టకాన్ని కళ్ళకద్దుకొని దాచిపెట్టి, ప్రభు, గోవింద ఘాటు ఠకురాణి ఘాటు అన్నారు కదా, అంటే ఏమిటి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి అని అడిగాడు దామోదరదాసు. రావల్ నుండి ఠకురాణి ఘాట్ వరకు రాధాస్వామినికి హద్దు, అలాగే మహావనం నుండి గోవింద ఘాట్ వరకు గోవిందునికి హద్దు. మనమున్న ఈ సెమీ వృక్షం బ్రహ్మస్వరూపం అని వివరించారు వల్లభులు. కృష్ణార్పణ. మహాప్రభు వల్లభాచార్య విరచిత శ్రీ యమునాష్టకం. నమామి యమునామహం సకల సిద్ధి హేతుం ముదా మురారి పద పంకజ స్ఫురద మందరేణుత్కటాం తటస్థనవకానన ప్రకటమోద పుష్పాంబునా సురాసుర సుపూజిత స్మరపితు శ్రియం బిభ్రతి. కలిందగిరిమస్తకే పతదమందపూరోజ్వలా
विलासगमनोल्लसत्प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढडोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धोसुता भुवं भुवनपावनीम् अधिगतामनैकस्वनै प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणप्रकटमुक्तिका बालुकां नितम्बतटसुन्दरीं नमतु कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरिञ्चि देवस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमधुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनः सुखं भावयः यया चरणपद्मजा मुररिपोः प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नीवयत् हरिप्रिया कलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रम् अत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयः पानतः यमोऽपि भगिनी सुतां कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमा रतिर्मुरारिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कमलजा सपत्नि प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमा मोक्षता इयं तव कथादिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलानुभिः सकलगात्रजैः सङ्गमा तवाष्टकमिदं मुदा पठति सुरसुते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदाति वल्लभा श्रीहरे। హే సూర్యపుత్రి యమునాదేవి, నీ యొక్క ఈ అష్టకాన్ని ఎవరైతే ప్రసన్నతాపూర్వకంగా నిరంతరం పఠిస్తూ ఉంటారో వారి సమస్త పాపాలు నష్టమయ్యి నిశ్చయంగా ముకుందుడైన శ్రీకృష్ణునిపై ప్రీతి జనిస్తుంది. ఏ ప్రీతిని పొందడం వలన సకల సిద్ధులు లభిస్తాయో, తమ స్వభావంపై విజయం సాధిస్తారో అట్టి ప్రీతిని ప్రసాదిస్తున్న నీకు శ్రీహరికిష్టుడైన వల్లభుడు జయం పలుకుతున్నాడు. నీకు జయము, నీకు నమస్కారములు. ఇది శ్రీ వల్లభాచార్య విరచితం శ్రీ యమునా స్తోత్రం సంపూర్ణం.